తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి అమిత్ షా కొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయిన భాజపా 2028లో తిరిగి గెలవాలని పట్టుదలతో ఉంది. బీజేపీ నేతలు తెలంగాణలో పలు ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందుత్వ ఓటు బ్యాంక్ను బలోపేతం చేయడం, బీసీలను ఆకర్షించడం ప్రధాన లక్ష్యంగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కౌంటర్ దాడులకు బీజేపీ సిద్ధమవుతోంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బీజేపీ అనుభవించిన పరాజయాలను గమనించి వ్యూహాలను మారుస్తోంది. ఈసారి బీజేపీకి తెలంగాణలో గట్టిపోటీ ఎదురుకానుందా? రాహుల్ గాంధీ, కేసీఆర్ వ్యూహాలు ఏమిటి? బీజేపీకి అసలు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా 2028 ఎన్నికల కోసం తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.